పురుషోత్తమ యోగంలో ఉన్నాము. ముందుగా మంగళాచరణ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. ముందుగా 9వ శ్లోకంకి వెళ్ళే ముందు మనము పోయిన క్లాస్ లో ఏం జరిగింది అనేది ఒకసారి రీక్యాప్ చేసుకుందాము. ఈ అధ్యాయంలో భగవంతుడు శ్రీకృష్ణ భగవాను పురుషోత్తముడు అని మనం ఎందుకంటాము అనేది చెప్తారు. ఆ తర్వాత భౌతిక జగత్తు గురించి చెప్తారు, ఆధ్యాత్మిక జగత్తు గురించి చెప్తారు. ఆ తర్వాత జీవుడు ఈ భౌతిక జగత్తులో ఎలా శరీరాలు మారుస్తున్నారు అనే విషయాన్ని చెప్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడే ఈ విశ్వం అంతటిని ఎలా పోషిస్తున్నది పాలిస్తున్నది గురించి చెప్తారు. చివరగా వేదాల యొక్క సారాంశం కూడా శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయంలో చెప్తారు మనకి. ముందుగా శ్రీకృష్ణ భగవానుడు భౌతిక జగత్తు గురించి చెప్తారు. భౌతిక జగత్తుని ఒక అశ్వత్థ వృక్షంతో పోలుస్తారనమాట. ఈ అశ్వత్థ వృక్షము రావి చెట్టు ఎలా ఉంటుందంట, మామూలుగా అయితే ప్రతి చెట్టుకి వేర్లు క్రిందికి ఉంటాయి, శాఖలు పైకి ఉంటాయి. కానీ ఈ భౌతిక జగత్తు అనే అశ్వత్థ వృక్షానికి మూలము పైకి ఉంటుందంట, అంటే వేర్లు పైకి ఉంటాయి, శాఖలు క్రిందికి ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే ఇది భౌతిక జగత్తు అనేది ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబం మాత్రమే. ప్రతిబింబం ఎప్పుడు తలకిందులుగానే ఉంటుంది కదా, కాబట్టి ఈ భౌతిక జగత్తుని తలకిందులుగా ఉండేటువంటి అశ్వత్థ వృక్షంతో పోల్చారనమాట. ఈ అశ్వత్థ వృక్షంలోకి జీవులు ఎలా ప్రవేశిస్తారు అంటే, ఎప్పుడైతే మనము మనమంతా కూడా భగవంతుని యొక్క అంశలం కాబట్టి మనం ఆధ్యాత్మిక జగత్తులోనే ఉండాలి. కానీ ఎప్పుడైతే అక్కడ ఆధ్యాత్మిక జగత్తులో శ్రీకృష్ణ భగవానుడే భోక్త, మనము భగవంతుని యొక్క సేవకులము, మనము భగవంతుని యొక్క సేవలోనే ఆనందాన్ని పొందుతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే దివ్య స్థితిని చూసి మనకు అనిపిస్తుందో, నేను ఎందుకు ఎంజాయ్ చేయకూడదు, సపరేట్ గా ఎంజాయ్ చేయకూడదు, నేను ఎందుకు కంట్రోల్ చేయకూడదు అనే తిరుగుబాటు ధోరణి ఎప్పుడైతే మనకి వస్తుందో అప్పుడు భగవానుడు మనల్ని భౌతిక జగత్తుకి పంపిస్తారు. మనకి అశ్వత్థ వృక్షం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మన యొక్క భౌతిక కోరికలు వల్లనే ఈ వృక్షం అనేది మొదలవుతుంది అనమాట. ఎప్పుడైతే ఈ అశ్వత్థ వృక్షంలో మనము చిక్కుకుంటామో దీనికి అంతం అనేదే లేదు. దీని యొక్క అశ్వత్థ వృక్షం యొక్క శాఖలు కిందికి పైకి పక్కలకు అంతా వ్యాపించి ఉన్నాయని చెప్తున్నారు. దానికి ఆది ఏదో అంతం ఏదో మూలం ఏదో కూడా మనం తెలుసుకోలేము, దృఢంగా ఉంది ఈ చెట్టు అని చెప్తున్నారు అనమాట. మరి ఈ చెట్టు యొక్క ఆకులు వేదాలు అని చెప్తున్నారు. మరి ఈ చెట్టు యొక్క చిగురులు రెమ్మలు ఇవి విషయాలు ఇంద్రియ విషయాలు అని చెప్తున్నారు. మరి ఏ చెట్టు అయినా పెరగాలంటే నీరు కావాలి కదా. మరి ఈ అశ్వత్థ వృక్షం ఎలా పోషింపబడుతుంది అంటే గుణాల చేత, త్రిగుణాల చేత, సత్వ రజస్తమో గుణాల చేత వృద్ధి చెందబడుతుంది అని చెప్తున్నారు. ఈ అశ్వత్థ వృక్షంలో కూడా పైన బ్రహ్మలోకం మొదలుకొని కింద పాతాళ లోకం వరకు 14 లోకాలు అరేంజ్ చేయబడి ఉంటాయి. పైన ఉండే లోకాలు సత్వగుణంలో ఉంటాయి, భూలోకము రజోగుణంలో ఉంటుంది, భూలోకం కంటే కింద ఉండే లోకాలు తమో గుణంలో ఉంటాయి. మనము ఏ గుణంతో అయితే సాంగత్యం తీసుకుంటామో అక్కడికి మారుతా ఉంటామంట. ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి, ఇంకో కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి అలా మారుతా ఉంటాం. ఇప్పుడు ఒకవేళ మనము
గుణంతో సాంగత్యం తీసుకుంటే పైన లోకాలకు వెళ్తాం, పైన కొమ్మలకు వెళ్తాం అనమాట. అదే రజోగుణంలో ఉంటే ఇక్కడ మధ్యలోనే ఉండిపోతాం. అదే తమో గుణంలో ఉంటే కింద ఉన్న శాఖలకి వెళ్తాం అనమాట. ఈ చెట్టు మీద అటు ఇటు తిరుగుతూ మనము ఆ చెట్టు యొక్క ఫలాలను ఆ ఆస్వాదిస్తుంటాం అనమాట, అనుభవిస్తా ఉంటాము. ఆ చెట్టు యొక్క ఫలాలు ఏంటి అని చెప్పారు? ధర్మార్థ కామ మోక్షాలు అనమాట. ఆ ధర్మార్థ కామ మోక్షాలు అనే ఫలాలను సుఖ దుఃఖము అనే రూపంలో అనుభవిస్తూనే ఉంటాం అనమాట. ఈ ఒక జన్మ తర్వాత ఇంకొక జన్మ అంటే ఒక్కొక్కసారి మనం చేసే గుణ సాంగత్యాన్ని బట్టి ఒకసారి మనకు దేవతా శరీరం రావచ్చు, ఒకసారి మానవ శరీరం రావచ్చు, ఒకసారి చేప శరీరము, పక్షి శరీరము, జంతువు శరీరము. ఇలా మనం ఏ గుణంతో అయితే సాంగత్యం చేస్తామో అలా అటువంటి శరీరం అనేది మనకి ప్రకృతి ఇస్తా ఉంటుందన్నమాట. దీని నుంచి బయటపడాలి. తర్వాత ఈ భౌతికమైన ఈ ఈ భౌతిక జగత్తుని భౌతిక జగత్తుని పోల్చిన ఈ అశ్వత్థ వృక్షం నుంచి మనము బయటపడాలి. ఎందుకు బయటపడాలి? ప్రతి ఒక్కరూ ఈ అశ్వత్థ వృక్షం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఇక్కడ మనకి నిజమైన ఆనందం అనేది లేదు, నిజమైన బంధాలు అనేటివి లేవన్నమాట. ఎందుకు అంటే ఇది కేవలము రిఫ్లెక్షన్ మాత్రమే, ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబం మాత్రమే. ఈ స్వచ్ఛమైన బంధాలు, స్వచ్ఛమైన ప్రేమ అన్ని ఆధ్యాత్మిక జగత్తులోనే ఉన్నాయి అని చెప్తారనమాట. దీనికి ఎగ్జాంపుల్ గా ఒక కథ కూడా చెప్తారనమాట. ఏంటి అంటే ఒక రాజు ఉంటారు, వారికి రాణికి రాజు ఒక గొప్ప హారాన్ని బహుకరిస్తారనమాట. అది వైడూర్యాలతో మనులతో పొదగబడిన రెడ్ బీడ్స్ తో పొదగబడిన ఒక హారాన్ని బహుమతి ఇస్తారనమాట. ఆ రాణి స్నానానికి వెళ్తూ ఆ హారాన్ని పక్కన పెట్టి వెళ్తుందనమాట. వెళ్ళి వచ్చి చూసేసరికి ఒక కాకి ఆ రత్నాల హారాన్ని తీసుకెళ్తుందంట. పండు అనుకొని, ఎర్రగా ఉన్నాయి కదా బీడ్స్, అవి పండ్లు అనుకొని అది తీసుకెళ్తుంది తిందాము అని చెప్పి. తీసుకెళ్తుంది, కానీ అది పొడిచి చూస్తుంది. ఒక చెట్టు మీద కూర్చొని పొడిచి చూస్తుంది అనమాట. అది గట్టిగా ఉండేసరికి ఇది పండు కాదు అని చెప్పి అక్కడే తగిలిచ్చేస్తుంది. ఆ కొమ్మకు వేలాడుతుంది అనమాట. అది అక్కడ వదిలేస్తుంది. ఆహారము ఒక కొమ్మకి వేలాడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మళ్ళీ రాణి తిరిగి వచ్చి చూసుకునేసరికి ఏమవుతుంది అంటే హారం అనేది కనిపించదు. అప్పుడు ఆమె చాలా బాధకి గురి అవుతుంది. ఎలాగైనా సరే నాకు ఆ హారం కావాల్సింది అంటే అప్పుడు రాజు అంటారు, అలాంటిదే ఇంకొకటి చేయిస్తాను అంటారు. చేయిస్తాను అంటే ఆమె అంటుంది, లేదు నాకు అదే హారమే కావాలి, అంతవరకు నేను తిండి తినను, మీతో మాట్లాడను అని చెప్పి అలుగుతుంది అనమాట. అప్పుడు ఇంకా రాజు ఏం చేస్తారు, ఒక దండోరా వేస్తారనమాట. ఏమని అంటే ఎవరైతే రాణి గారి యొక్క హారాన్ని తిరిగి తీసుకొని వస్తారో వాళ్ళకి దానికంటే 100 ఎక్కువ బంగారాన్ని ఇస్తాను నేను అని ప్రకటిస్తాడు అనమాట. దండోరా వేయిస్తాడు. అప్పుడు అందరూ రత్నాల హారం కోసము గాలింపు మొదలవుతుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ కాకి ఒక చెట్టు మీద ఒక కొమ్మకి వేలాడదీసి ఉంటుంది కదా ఆ రత్నాల హారము. ఆ హారము ఆ చెట్టు ఎక్కడుంటుంది అంటే ఒక కొలను ఒడ్డున ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ రత్నాల హారం యొక్క రిఫ్లెక్షన్ అనేది, ప్రతిబింబం అనేది ఆ కొలనులో నీళ్ళలో కనిపిస్తుంది అనమాట. ఆ చెట్టుకి వేలాడుతున్నట్టు కొలనులో దాని రిఫ్లెక్షన్ కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ జనాలు ఆ మంచినీళ్ళ కోసము కొలనుకి వస్తారో అందరికీ ఆ హారం ఏమైతుందంటే ఆడ నీళ్ళలో కనిపిస్తుంది అనమాట. వాళ్ళంతా ఏమనుకుంటారు, నీళ్ళలో హారం ఉంది అని చెప్పి అందరూ దాన్ని దూకుతారు, గాలింపు చేస్తారు, అంతా వెతుకుతారు, కానీ ఎవ్వరికి దొరకదనమాట. నీకు దొరకలేదా అని చెప్పి ఇంకా కొంచెం ఎత్తు మీద నుంచి దూకుతాము, అప్పుడు దొరుకుతుంది, కిందికి వెళ్ళి చూద్దాము. అలా విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారనమాట. ఈ రత్నాల హారాన్ని బయటికి తీసేది ఎలా, నీళ్ళలో నుంచి బయటికి తీసేది ఎలా అనేది కొంతమంది బుక్కులు రాసి కూడా అమ్ముతా ఉంటారనమాట. 2 గంటల్లో హారాన్ని బయటికి తీసేది ఎలా, ఇలా ఇలా సినిమా డ్రామా జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఒకతను నీటిలో దూకడానికి వెళ్తుంటే ఒక సాధువు వస్తారన్నమాట. సాధువు వచ్చి ఏం చేస్తున్నావు అంటే, లేదు స్వామి నాకు టైం లేదు, వెంటనే అక్కడ హారం ఉంది
దూకాల నేను అంటే కన్నా ఏంటి అది ఏం చేస్తున్నావు అంటే అది చూపిస్తాను. ఇది రాణి గారి యొక్క రత్నాల హారము, వీళ్ళెవ్వరూ తేలేకపోయినారు, నేను ఇప్పుడే దూకి తీసుకొని వచ్చేస్తాను అంటే, ఓరి పిచ్చోడా ఒక్కసారి పైకి చూడు అని అంటాడనమాట. అంతేగాని అప్పుడు పైన కొమ్మ మీద రాణిగారి హారం వేలాడుతుంటుందన్నమాట. చాలా థ్యాంక్స్ స్వామి, నాకు చెప్పినారు, ఇది ఇస్తే నాకు గొప్ప బహుమతి వస్తుంది అంటే, ఇప్పటికైనా అర్థం చేసుకోండి, నిజమైన సంతోషము, నిజమైన వస్తువు, నిజమైన ప్రేమ బాంధవ్యాలు పైననే ఉన్నాయి కానీ కింద కాదు, కింద ఉండేదంతా దానికి రిఫ్లెక్షనే అని చెప్తారనమాట. అప్పుడు ఆ అబ్బాయి అర్థం చేసుకొని, నిజమైన జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆ భగవంతునికి భక్తి చేయడము మొదలు పెడతాడనమాట. అలా నిజమైనది ప్రేమ అయినా సరే, ఈ భౌతిక జగత్తులో ఉండే ఏ రిలేషన్షిప్ అయినా సరే, మనము ఆ ఆనందం ఇస్తుంది అని చెప్పి మనము అనుకుంటాము. కానీ ఎవరికైతే మనం ఎక్కువగా అటాచ్ అవుతామో వాళ్ళ వల్లనే మనము ఎక్కువగా బాధను అనుభవించాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే అది లేకపోయినప్పుడు, అది ఉన్నప్పుడు పర్వాలేదు, అది ఆ బంధం లేనప్పుడు అంతకంటే ఎక్కువ బాధపడతాం అనమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని అశాశ్వతమే కదా. మనం లేకపోవచ్చు, లేదా ఆ బంధం లేకపోవచ్చు, లేదా ఆ వ్యక్తి లేకపోవచ్చు. కాబట్టి మనము దేని మీదైతే ఎక్కువ ఆసక్తి పెంచుకుంటామో దాని వల్లనే ఎక్కువ బాధపడతాం అన్నమాట. నిజమైన బంధాలు, అదే ఆధ్యాత్మిక జగత్తులో ఉండే బంధాలు ఎలా ఉంటాయంట, శాశ్వతమైన బంధాలు ఉంటాయి. అలాగే అక్కడ యాంగ్జైటీ అనేది ఉండదు. ఆధ్యాత్మిక జగత్తులో యాంగ్జైటీ అనేది ఉండదు. కానీ భౌతిక జగత్తులో ప్రతి విషయానికి మనకి యాంగ్జైటీ అంటే ఆతృత అనుకోండి, చింతన అనుకోండి. మనం ఈ రోజు ఎలా గడుస్తుందో, రేపేమవుతుందో, లేదా మా పిల్లోడు బాగా చదువుతాడో లేదో, మా పిల్లవాడికి ఉద్యోగం వస్తుందో లేదో, నా జాబు గ్యారంటీ ఉందో లేదో, రెసెషన్ వస్తే నా జాబ్ పోతుందేమో, ప్రతి దానికి నా హెల్త్ బాగుంటుందో లేదా, ఇది తింటే ఏమవుతుంది, ఇది తినకపోతే ఏమవుతుంది, అలా ప్రతి విషయంలో మనము యాంగ్జైటీ అనేది అనుభవిస్తూనే ఉంటాం అన్నమాట ఈ భౌతిక జగత్తులో. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఆ చింతన అనేది, యాంగ్జైటీ అనేది ఉండదు. అంతేకాకుండా ఇక్కడ ప్రతి విషయంలో కాంపిటీషనే. ఈ భౌతిక జగత్తులో అన్ని విషయానికి కాంపిటీషనే. ఒక ఉద్యోగం ఉంది అంటే దానికి 1000 మంది అప్లై చేస్తారు, ఎవరో ఒక్కరికి మాత్రమే వస్తుంది. ఆ ఉద్యోగం సంపాదించడం కోసం దొంగదారిలో అయినా వెళ్తారు, లేకపోతే ఆ వచ్చిన వాళ్ళ మీద, ఎవరికైతే ఉద్యోగం వస్తుందో వాళ్ళ మీద ఈర్ష్య ద్వేషాలైనా పెంచుకుంటారు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మనము భగవంతుడికి సేవ చేస్తే ప్రతి ఒక్కరితో భగవంతుడు ప్రతిస్పందిస్తాడనమాట. అక్కడ అసలు కాంపిటీషన్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు, మరణం ఉండదు, జన్మ ఉండదు, మరణం ఉండదు, జర వ్యాధి ఉండదు. ఇలా ఇవన్నీ ఆధ్యాత్మిక జగత్తు యొక్క లక్షణాలు అన్నమాట. కాబట్టి మనము మన నిజమైన ప్రాబ్లమ్స్ జన్మ మృత్యు జర వ్యాధి అనే తెలుసుకొని ఈ అశ్వత్థ వృక్షం నుంచి ఎలాగైనా బయటపడాలి అని అంటారు. కానీ బయటపడాలంటే ఇక్కడ ఈ వృక్షము చాలా గట్టిగా ఉంది, దృఢంగా ఉంది, దాని శాఖలు మొత్తం వ్యాపించి ఉన్నాయి, ఎటు వెళ్ళాలో మనకు తెలియదు. కాబట్టి దీని నుంచి బయటపడాలి అంటే ఆ నరకాలి, ఆ చెట్టుని వేలతో సహా పెకిలించి వేయాలన్నమాట. మరి అప్పుడు ఒక గొడ్డలి అనేది మనకి కావాలి. ఆ గొడ్డలి ఏంటి అంటే అసంగము, అంటే అసంగత్వం, అంటే వైరాగ్యం, అంటే ఈ భౌతిక విషయాల పట్ల అనాసక్తి అనే ఆయుధంతో ఈ అశ్వత్థ వృక్షాన్ని, దృఢంగా ఉండే ఈ అశ్వత్థ వృక్షాన్ని మనము ఛేదించాలి అని చెప్తున్నారనమాట. వేళ్లతో సహా ఛేదించాలి అని చెప్తున్నారనమాట. మరి ఆ అనాసక్తి పెంచుకోవడం అనేది కూడా చాలా కష్టమే. ఈ విషయాల పట్ల అయితే ఏమి, భౌతిక వస్తువుల పట్ల అయితే ఏమి, భౌతిక విషయాల పట్ల అయితేనేమి, బంధువుల పట్ల అయితే ఏమి, రిలేషన్షిప్స్ పట్ల అయితే ఏమి, మనము అనాసక్తిగా ఉండాలి. ఇంద్రియ భోగం పట్ల అయితే ఏమి అనాసక్తిగా పెంచుకోవాలి అనేది కూడా చాలా కష్టమే. కానీ ఎవరైతే శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చేస్తారో అటువంటి వాళ్ళకి అది చాలా ఈజీనే అవుతుంది. ఎందుకు అంటే ఊరికినే ఈ విషయాల మీదంతా వైరాగ్యం పెంచుకోండి అంటే మనం అది చేయలేము. కానీ ఒక పక్క భౌతిక విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకొని డిటాచ్మెంట్ అవుతూ
ఇంకొక పక్క భగవంతుని యొక్క పాద పద్మాలకి, శ్రీకృష్ణ భగవాను యొక్క పాద పద్మాల పైన మనము ఆసక్తిని పెంచుకోవాలన్నమాట. అలా సైమల్టేనియస్ గా రెండు చేస్తారు కాబట్టి భక్తులు, అది భక్తులకి అది సాధ్యమవుతుంది అని చెప్తారు. ఆ తర్వాత ఇలా చేయడం ద్వారా ఈ ఈ అశ్వత్థ వృక్షాన్ని ఛేదించడం ద్వారా మీరు నా ధామానికి వస్తారు అని చెప్తారనమాట. అప్పుడు మనం చేరబోయే లోకం యొక్క ఆ దివ్య ధామం యొక్క భగవంతుని శ్రీకృష్ణ భగవాను యొక్క వైకుంఠం అయితే ఏమి, భూలోక బృందావనం అయితే ఏమి, అటువంటి తన ధామం గురించి భగవంతుడు 6వ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే, నతద్భాసైతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమమమ. అటువంటి నా దివ్య లోకంలో సూర్యుడి అవసరం లేదు, చంద్రుడి అవసరం లేదు, విద్యుత్తు అగ్ని అవసరం లేదు. ఒక్కసారి మనము ఆధ్యాత్మిక లోకమైన గోలోక బృందావనంకి చేరినట్లయితే మరి పునరావృత్తి అనేది ఉండదు, మళ్ళీ ఈ భౌతిక జగత్తుకు తిరిగి రానవసరం లేదు అని చెప్పి భగవంతుడు తన ధామం గురించి ఎంతో చక్కగా చెప్తున్నారనమాట. భగవంతుడు కూడా మనకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారన్నమాట. చూడండి, నా లోకం ఇలా ఉంటుంది, మీరు ఎంతో సంతోషంగా ఉండొచ్చు ఇక్కడ, మీరు ఇక్కడికి ఇక్కడి వాళ్ళే మీరు, ఎందుకంటే మీరంతా నా అంశలు అని నెక్స్ట్ శ్లోకంలో చెప్తారనమాట. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తారు, మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన. మీరు సనాతనంగా, నేను ఏ విధంగా అయితే సనాతనుడనో జీవాత్మలైన మీరు కూడా సనాతనులే. మనకి కూడా ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు. భగవంతుని యొక్క శాశ్వతమైన అంశలము మనము. కాబట్టి మనము ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన వాళ్ళమి. కాబట్టి భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చూడండి, మీరు ఎందుకు ఈ ఇంద్రియాలతోనూ ఈ మనసుతోనూ ఇక్కడ తీవ్రమైన సంఘర్షణకి లోనవుతున్నారు. మీరు ఒకే ఒక్క కోరికను పెంచుకోవాలన్నమాట. మనం ఏంటి అంటే, ప్రభుపాదుల వారిని కూడా ఒక శిష్యుడు అడుగుతారనమాట, ప్రభుపాద మనము భగవద్ధామం ఎలా చేరగలుగుతాము, మనం భగవంతుని యొక్క ఆధ్యాత్మిక జగత్తుని ఎలా చేరగలుగుతాము, ఏమి క్వాలిఫికేషన్ ఉండాలి, ఎటువంటి అర్హత ఉంటే మనము భగవద్ధామం చేరగలుగుతాము అంటే, అప్పుడు ప్రభుపాదుల వారు సింపుల్ గా ఏమని చెప్పినారు అంటే, కోరిక ఉండాలి అని చెప్పినారంట. మన కోరిక ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనము అంత తొందరగా వెళ్ళగలుగుతామంటే. ఏంటి ఆ కోరిక, నేను భగవద్ధామం తిరిగి వెళ్ళాలి, నేను భగవంతుని యొక్క సేవలో నెలకొనాలి అనే కోరిక మనకి ఉంటే మనము ప్రయత్నం చేస్తాం, భక్తియుక్త సేవ అనేది చేస్తాం అన్నమాట. కోరికే లేదనుకో, ఇంకా అసలు వాళ్ళకి ఇదంతా చెప్పనవసరమే లేదు. ఇక్కడ కోరిక వల్లనే, భౌతికమైన కోరికల వల్లనే మనము ఈ భౌతిక జగత్తుకు వచ్చినాము. మరి భగవంతుని యొక్క సేవ చేయాలన్న కోరిక ఉంటే, భగవద్ధామాన్ని చేరాలన్న కోరిక ఉంటే పైకి వెళ్తాం అనమాట. మన కోరికలో డిఫరెన్స్ అనమాట. భౌతిక కోరికలు ఉంటే కిందికి వస్తాము, ఆధ్యాత్మికమైన కోరికలు ఉంటే కన్నా భగవద్ధామము చేరుకోగలుగుతాము అని చెప్తారనమాట. అలా ఎవరైతే నా భగవద్ధామము చేరుకుంటారో వాళ్ళకి అంతా అక్కడ హ్యాపీగానే ఉంటుంది. ఎవరైతే చేరుకోలేరో వాళ్ళు ఏం చేస్తారంట, మనషష్టానింద్రియాన్ని ప్రకృతిస్థాన్ని కర్షతి. ఈ మనసుతో కూడి 5 ఇంద్రియాలతో వాళ్ళు ఈ భౌతిక జగత్తులో చాలా కష్టపడతారు, సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. ఒకదాని తర్వాత ఒకటి, సుఖం తర్వాత దుఃఖము, దుఃఖం తర్వాత సుఖము, ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరము, అలా తీసుకుంటూ అలా ఎప్పుడు ఇక్కడ ఈ జగత్తుకు వచ్చామో కూడా తెలియదు అనమాట, అంతగా కష్టపడతారు అనమాట. ఇక్కడ కూడా ఒకటి స్టోరీ చెప్తారు. ఏంటి అంటే, ఒక పిల్లవాడు భౌతిక జగత్తులో మనిషి ఎలా కష్టపడుతున్నాడు అనే దానికి ఒక స్టోరీ చెప్తారు. ఒక పెద్ద జమీందారు ఉన్నారంట. ఆ జమీందార్కి ఒక కొడుకు ఉన్నారంట. అతనికి ఏ లోటు లేదు, అసలు ఆ ఊరంతా అతనిదే, వాళ్ళ నాన్నగారిదే ఆ ఊరంతా, పెద్ద భూస్వాములు. కానీ వాళ్ళ నాన్న మంచిగా ఉండాలి, అక్కడే హ్యాపీగా ఉండొచ్చు. ఏంటి అంటే, వాళ్ళ నాన్న చెప్పినట్లు మంచిగా ఉండాలన్నమాట. అంటే అప్పుడు ఆ అబ్బాయి అనుకుంటాడు, నేనెందుకు నాన్న మాట వినాలి, నేను నా ఇష్ట ప్రకారమే ఉంటాను. లేదు, నువ్వు చెప్పినట్టు నేనెందుకు వినాలి, నా ఆస్తి నాకు
ఇచ్చేసేయి, నేను వెళ్ళిపోతాను అని చెప్పి చాలా మొండి పట్టు పడతాడనమాట. అప్పుడు ఇంకా ఆ జమీందారుకు వేరే దారి లేక ఏం చేస్తాడు, ఆస్తిని ఇచ్చేస్తాడనమాట. ఆస్తి ఇచ్చేస్తే అప్పుడు ఆ పిల్లవాడు ఆస్తి తీసుకొని వెళ్ళిపోతాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకా డబ్బులు చేతిలో ఉండేసరికి ఫ్రెండ్స్ అంతా తయారవుతారు. తాగడము, తిరగడము ఇదంతా చేసి అదన్ డబ్బులన్నీ అయిపోతాయన్నమాట. చివరికి వాడికి తినడానికి కూడా తిండి ఉండదు. తిండి ఉండకపోయేసరికి అతను ఇంకా అడుగు తినాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. నాకు అన్నం పెట్టండి అని అడిగితే గన, చూడు నువ్వు దుక్కలాగా ఉన్నావు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఎందుకు అడుగు తింటున్నావు అని అంటారనమాట. అలా అందరినీ అడుగుతా పోతే గన ఒక అతని దగ్గరికి వెళ్ళి ఇట్లా నాకి భోజనం పెట్టండి అని అంటే, పని చేయొచ్చు కదా నువ్వు, పని చేస్తే పని చేసి సంపాదించుకోవచ్చు కదా నీ భోజనాన్ని అంటే, సరే పని చెప్పండి, ఏం పని చేయాలో చేస్తాను అని అంటాడనమాట. అంటే అతని దగ్గర పందులు ఉంటాయన్నమాట. ఈ పందులనికి నువ్వు రోజు సాకు, వాటికి దానా పెట్టు, ఆ దానా పెట్టిన తర్వాత ఏదైతే మిగులుతుందో అదే నువ్వు కూడా తినేసేయి అని అంటాడనమాట. అంటే గన ఇంకా అసలు అతనికి ఏం చేయాలో అర్థం కాదు, కానీ ఆకలి చాలా చెడ్డదనమాట. అతని ఆ పని కూడా చేయడానికి రెడీ అయిపోతాడు. పందుల్ని మేపుతాడు, వాటికి దానా పెడతాడు. ఆ మిగిలిన దానానే తను కూడా తినడం మొదలు పెడతాడనమాట. ఆ తర్వాత వాళ్ళ నాన్న చాలా సార్లు గుర్తుకొస్తాడు ఆ అబ్బాయికి. కానీ ఇంటికి తిరిగి వెళ్దాము అంటే, అక్కడ నాకంతా చాలా బాగుండింది, ఇంటికి తిరిగి వెళ్దాము అంటే ఏం ముఖం పెట్టుకొని వెళ్ళాలా అని చెప్పి తిరిగి వెళ్ళడం లేదనమాట. అప్పుడు కొన్ని రోజులు ఇలా గడుస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది అంటే, వాళ్ళ ఊరు నుంచి ఒకతను వస్తాడనమాట. వాళ్ళ ఊరు నుంచి ఒకతను వచ్చి ఈ అబ్బాయిని చూస్తాడు. చూసి, ఏంటి బాబు ఇలా ఉన్నావు నువ్వు, ఏంటి ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అంటే, చూడు నాన్న దగ్గర నేను తిరగబడి వచ్చేసాను. ఆ తర్వాత నేను సుఖంగా అయితే లేను. ఇప్పుడు ఈ పందుల్ని మేపుకుంటూ ఇక్కడే ఉంటున్నాను నేను అంటే, మరి తిరిగి రావచ్చు కదా, నువ్వు మీ ఊరికి రావచ్చు కదా అంటే, నేనేం మొఖం పెట్టుకొని రావాలి, నాన్నకు నేను చాలా హర్ట్ చేసి వచ్చినాను, నాన్నని చాలా బాధ పెట్టినాను అని అంటే, అయ్యో నువ్వు ఇలా అనుకుంటున్నావా, మీ నాన్న నీ కోసము చాలా ఎదురు చూస్తున్నాడు. నాన్న చాలా సార్లు నీ దగ్గరికి రావాలని అనుకున్నారు. కానీ కూడా కేవలము నువ్వు నీ కోరిక, నువ్వు ఇంటి నుంచి సెపరేట్ గా ఉండాలి అని అనుకుంటున్నావు కదా, కేవలము నీ కోరికనికి గౌరవం ఇస్తూ ఆయన అక్కడ ఉండిపోయినాడు అని చెప్తారన్నమాట. హరే కృష్ణ. అందరూ మ్యూట్ లోకి వెళ్తారా? హరే కృష్ణ. సువందిత మాతాజీ. థ్యాంక్ యూ. అంటే అప్పుడు ఆ అబ్బాయి చాలా సంతోషపడి, నాన్నకు నేనంటే ఇంత ప్రేమనా అని చెప్పి సంతోషపడి తిరిగి వెళ్తాడనమాట. వెళ్తే అక్కడ వాళ్ళ నాన్న ఎదురొస్తాడు, పొలిమేర దగ్గరికి వస్తాడు. ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు కదా కొడుకు, ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి. అలా వాళ్ళిద్దరు కౌగిలించుకొని ఆనంద బాష్పాలు అనేటివి కారుతాయి అనమాట. ఆ తర్వాత అబ్బాయికి ఏ లోటు అనేది ఉండదు. అలాగే మనం కూడా సపరేట్ గా ఎంజాయ్ చేయాలి అని చెప్పి, అసలు మన నాన్న అంటే శ్రీకృష్ణ భగవానుడు, మనమంతా అతనికి అంశలమే కదా. భగవంతుడు కూడా చాలా సార్లు చెప్పారు, నేనే బీజ ప్రదాతని, అందరికీ తండ్రిని నేనే అని కూడా చెప్పారు. షడ్గుణైశ్వర్య సంపన్నుడు శ్రీకృష్ణ భగవానుడు. అలాంటి తండ్రికి బిడ్డలం మనం. కానీ మనం ఇక్కడ వచ్చి చిన్న చిన్న దానిలకు బాధపడుతూ పోట్లాడుతూ డబ్బు కోసం ఎటువంటి పనులైనా చేస్తూ ఇలా ఎంతో కష్టపడుతున్నామంట. జబ్బులతోనూ వృద్ధాప్యంతోనూ ఎంతో కష్టపడుతున్నాము. కాబట్టి భగవంతుడు రెడీగా ఉన్నారు మన కోసము. తన రిప్రజెంటేటివ్స్ ని కూడా పంపించారు. శ్రీల ప్రభుపాదులు లాంటి వాళ్ళని కూడా పంపించారు, ఈ భగవద్గీత జ్ఞానాన్ని స్ప్రెడ్ చేయమని చెప్పి, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయమని చెప్పి. వాళ్ళ యొక్క మాటలను మనము తీసుకుని కృష్ణ చైతన్యాన్ని అవలంబిస్తూ భక్తియుక్త సేవ చేస్తూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయగలిగితే మనము మన జన్మ అనేది ధన్యమవుతుంది. మళ్ళీ మనము మన తండ్రిని తిరిగి పొందవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. ఒకవేళ అలా చేయలేని పక్షంలో ఏమవుతుంది అని కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే మనకి భౌతిక కోరికలు అనేటివి అసలు తీరలేదు, అప్పుడు ఏమవుతుంది అంటే, మన కోరికలకి తగ్గట్టు ప్రకృతి ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరాన్ని ఇస్తా ఉంటుంది అనమాట. మన సూక్ష్మ గాలి,
గంధమును గాలి ఎలా తీసుకెళ్తుందో ఒక చోటు నుంచి ఇంకొక చోటికి, అలాగే జీవాత్మ యొక్క సూక్ష్మ శరీరము ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి జీవుణ్ణి తీసుకెళ్తుందన్నమాట. ఒకవేళ మన మన యొక్క కోరికల్ని బట్టి, మన చనిపోయేటప్పుడు మన చైతన్యం ఎలా ఉంది, మన కోరికలు ఎలా ఉన్నాయి, మన మైండ్ సెట్ ఎలా ఉంది, మన మనసులో ఏమేం కోరికలు ఉన్నాయి, దాన్ని బట్టి ప్రకృతి మనకి ఒక శరీరాన్ని ఇస్తుంది అనమాట. ఆ తర్వాత మన పూర్వకర్మ ఫలాలను బట్టి మన పొజిషన్ అనేది డిసైడ్ అవుతుంది. ఏదైనా గొప్పగా బతకాలా లేకపోతే తక్కువగా బతకాలా. మంచి పనులు చేసింటే గొప్పగా బతుకుతారు, అంటే గొప్ప ఫ్యామిలీలో పుడతారు. అదే పాపకర్మలు చేసింటే కింద స్థితిలో పుడతారనమాట. ఒకవేళ మనము చనిపోయే టైంకి మనకి ఎవరైనా ఒకతను ఉన్నాడు అనుకోండి, అతనికి ఎప్పుడు తినడము, పడుకోవడము, ఇంకా నాకు ఏ చింత అవసరం లేదు, నేను తినడము పడుకుంటే చాలు నాకు అనే అట్లనే జీవితం అంతా అట్లనే గడిపినాడు. ఏ పని చేయకుండా రిలాక్స్ గా తినడం పడుకోవడము ఇదే చేసినాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, తను చనిపోయేటప్పుడు కూడా అదే చైతన్యంతోనే చనిపోతాడు అనమాట. అంటే తను లేజీగా ఉండాలనుకుంటున్నాడు. అప్పుడు ప్రకృతి ఏమిస్తుంది అతనికి, ఒక కుక్క శరీరమో పంది శరీరమో ఇస్తుంది. ఎందుకు అంటే మానవ శరీరంలో అలా లేజీగా ఉంటే ఏమవుతుంది, ఎక్కువసేపు నిద్రపోతే నడుము నొప్పి వస్తుంది, లేదా ఎక్కువ తింటే ఏమవుతుంది, షుగర్ వస్తుంది, ఇంకా వేరే జబ్బులు వస్తాయి. కాబట్టి ఈ శరీరం అతనికి సరిపోదు. కాబట్టి కుక్క శరీరము పంది శరీరము ఇస్తారు. పందులు ఎట్లాగైనా తింటాయి, హ్యాపీగా పండుకుంటే ఏ చీకు చింతన ఉండదన్నమాట. కాబట్టి ఒకవేళ ఒక మనిషి గాని, ఒక అమ్మాయికి గాని, అబ్బాయికి గాని ఎక్కువగా కామవాంఛ ఉందనుకోండి, ఎప్పుడు చూసినా అదే ఆలోచనలు ఉన్నాయి, అతనికి జీవితం అంతా దాని మీదనే ఆలోచిస్తున్నాడు. అప్పుడు చివరికి అతని అదే కాన్షియస్ లోనే చనిపోయినాడు. అప్పుడేమవుతుంది, ప్రకృతి అతనికి ఒక కోతి శరీరమో పావురం శరీరమో ఇస్తుంది అనమాట. కోతులు రోజుకి 30-40 సార్లు సంభోగం చేస్తాయి అన్నమాట. మానవ శరీరం ఇయ్యదు. ఎందుకు అంటే మనిషి అన్నిసార్లు చేస్తే చచ్చిపోతాడు. కాబట్టి మన యొక్క కోరిక ఎలా ఉంది అంటే అటువంటి శరీరమే, దానికి మన కోరికలకు తగ్గ శరీరమే ప్రకృతి మనకి ఇస్తుందన్నమాట. ఒకవేళ మనము కృష్ణ చైతన్యం చేశాము, కానీ 100% చేయలేకపోయినాం, కానీ భగవంతుని 100% చేస్తే మనము వెళ్ళిపోతాము, భగవద్ధామం తిరిగిపోతాము. కానీ ఒక 30-40% చేసామనుకోండి, అప్పుడు భగవంతుడు మళ్ళీ మనకి ఒక అవకాశం ఇస్తారనమాట. ఏమని ఎట్లా ఇస్తారు, ఒక గొప్ప వైష్ణవుల ఇంట్లో పుట్టేలా చేస్తారనమాట. అప్పుడు చిన్నప్పటి నుంచే మనకి భక్తియుక్త సేవ చేసే అవకాశం అనేది వస్తుంది. ఇంకా లేదంటే గొప్ప ధనవంతుల ఇళ్లలో పుట్టిస్తారనమాట. ఎందుకు ధనవంతుల ఇళ్లలో పుట్టిస్తారు. అప్పుడు ఎందుకు అలా పుట్టిస్తారు అంటే గనా, ప్రతి ఒక్క జీవి కూడు గుడ్డ వీటిని సంపాదించుకోవడం కోసమే టైం అంతా సరిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఎక్కువ ధనం ఉంది, ఏ లోటు లేని ఇంట్లో పుట్టినాడు అనుకోండి, ఆ విధంగానైనా సరే అతను భక్తి చేయడానికి టైం దొరుకుతుంది కదా అని చెప్పి భగవంతుడు అలా చేస్తారనమాట. కానీ ఈ చాలా మంది ధనవంతులు ఏం చేస్తారు, ఇంకా ధనం వల్ల వాళ్ళకి అహంకారం అనేది పెరిగి ఇంకా వ్యసనాలకి అలవాటు పడతారు. ఇంకా ఆ డబ్బుని డబల్ చేయాలా, ట్రిపుల్ చేయాలా అని అదే ఆలోచిస్తారు. కానీ భగవంతుడు మనకి ఆ ఐశ్వర్యం ఇచ్చింది ఎందుకు అంటే, కృష్ణ చైతన్యంను వీళ్ళు సాఫీగా చేసుకుంటారు, ఈ కూడు గుడ్డ వీటి టెన్షన్ లేకుండా హ్యాపీగా చేసుకుంటారనే అట్లాంటిది అలా ఇస్తారనమాట. కాబట్టి మన చైతన్యం ఎలా ఉందో అటువంటి శరీరమే ప్రకృతి మనకి ఇస్తుంది. ప్రకృతి మనకి హెల్పే చేస్తుంది. మన కోరికలు తీర్చుకోవడానికి ప్రకృతి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. మరి ఒకవేళ మనము మన కాన్షియస్నెస్ బట్టి మన శరీరం వస్తుంది, మన కర్మ ఫలాలను బట్టి మన పొజిషన్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఒకవేళ మనము అన్ని మంచి పనులే చేసినాం అనుకోండి, కానీ అప్పుడు మనము గొప్ప వాళ్ళ ఇళ్లలో పుడతాం అనమాట. ఒకవేళ మనము అన్ని పాపకర్మలే చేసామనుకోండి, మనము అప్పుడు తక్కువగా, అంటే కూడుగుడ్డ కోసం కష్టపడాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది అనమాట. అట్లా మన చైతన్యం బట్టి శరీరం డిసైడ్ అవుతుంది, మన కర్మ ఫలాలను బట్టి మన పొజిషన్ అనేది
డిసైడ్ అవుతుంది అనమాట. అలా ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంకి మారుతాము. ఆ కొత్త శరీరంలో మళ్ళా మనకి 9th శ్లోకం, ఇప్పుడు 9th శ్లోకంకి వెళ్దాము. ఒకసారి చూసుకోండి. శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం గ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. హరే కృష్ణ. 9th శ్లోక ట్రాన్స్లేషన్ చదువుతారా? హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. చదువురమ్మా. చదువుతాను మాతాజీ. జీవుడు ఆ విధముగా మరొక స్థూల దేహమును గ్రహించి మనస్సుతో కూడి ఉన్నట్టు ఒక రకమైన కర్ణములను, నయనములను, జిహ్వను, నాసికను, స్పర్శ శక్తిని పొందును. అట్లు అతడు ప్రత్యేక రకమైన ఇంద్రియ విషయములను అనుభవించు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ చనిపోయిన తర్వాత శరీరం మార్చి తన కోరికలకు తగ్గట్టుగా ప్రకృతి ఒక శరీరం ఇస్తుంది అన్నాను కదా. దాంట్లో మరి శ్రోత్రం అంటే చెవులు, చక్షు అంటే కళ్ళు, స్పర్శనం అంటే చర్మము, రసనం అంటే నాలుక, గ్రహణం అంటే ముక్కు, అధిష్టాయ మనశ్చాయం మళ్ళీ మనసుతో కూడి మళ్ళీ ఈ ఐదు ఇంద్రియాలు మనకు వస్తాయి. మళ్ళీ విషయాన్ని ఉపసేవతి, మళ్ళీ విషయ వస్తువులను మళ్ళీ అనుభవిస్తాం అనమాట. మళ్ళీ ఆ తర్వాత కోరికలను తీర్చుకుంటూ కొత్త కోరికలు వస్తాయి. ఆ కోరికలకి తగ్గట్టు మళ్ళీ ఈ శరీరం అయిపోయినాక నెక్స్ట్ శరీరం అనేది వస్తుంది అనమాట. కోరికలు ఉన్నంత వరకు ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరము వస్తూనే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలో ఉండి శ్రీకృష్ణ భగవాను యొక్క సేవనే మన కోరికగా పెట్టుకున్నామో అప్పుడు మనకి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఈ రెండు వెళ్ళిపోయి మనం చనిపోయేటప్పుడు భగవద్ధామము చేరుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే సూక్ష్మ శరీరం కూడా వదులుతామో అప్పుడే మనం భగవద్ధామాన్ని చేరుకోగలుగుతాము. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞాన చక్షుషు. హరే కృష్ణ. 10th శ్లోకం చదవండి ట్రాన్స్లేషన్. హరే కృష్ణ మాతాజీ. జీవుడు ఏ విధముగా తన దేహమును విడుచునో ప్రకృతి గుణ ప్రభావంలో ఏ రకమైన దేహమును అతడు అనుభవించునో మూడులు ఎరగలేరు. కానీ జ్ఞానచక్షువులు కలిగిన వారు ఈ విషయం అంతటిని చక్కగా చూడగలరు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే అసలు జీవుడు ఎందుకు ఈ దేహంలో ఇక్కడ ఈ ప్రస్తుత దేహంలో ఎందుకు ఇలా ఉంచబడ్డాడు, తర్వాత ఎందుకు మరణం వస్తుంది, తర్వాత అతనికి ఎటువంటి దేహం వస్తుంది అనే విషయంని మూడులు ఎరుగలేరనమాట. అంటే ఈ మూడులు అంటే అజ్ఞానులు అంటే ఈ భగవద్గీత జ్ఞానం లేని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఎలాగైతే ఒక కుక్క గాని, ఒక పిల్లి గాని, ఒక పంది గాని ఒక జంతువు గాని చనిపోతుంది అనుకో, అది ఎందుకు చనిపోతుంది అనే విషయం దానికి తెలీదు. తర్వాత తనకి ఏ దేహం వస్తుంది అనేది కూడా తనకి తెలియదు. ఒక మనిషి కూడా అలానే చనిపోతే గన్నా అప్పుడు జంతువుకి మనిషికి ఏం తేడా ఉంది? అది తేడా లేదు. కానీ జ్ఞానచక్షులు కలవాళ్ళు అంటే ఎవరైతే ఈ భగవద్గీతను చదివినారో, ఎవరైతే భక్తియుక్త సేవ చేస్తున్నారో, ఎవరైతే ప్రామాణికమైన గురువు దగ్గర ఈ ఆత్మజ్ఞానాన్ని విన్నారో అటువంటి వాళ్లకు తను ఎందుకు చనిపోతున్నాడు, తర్వాత ఎటువంటి దేహాన్ని పొందుతాను అనే విషయము తెలుసుకోగలుగుతారు. మూడులు ఈ జ్ఞానం లేని వాళ్ళు వాళ్ళకి తెలియదు అసలు ఏమవుతుంది అనేది వాళ్ళకి తెలియదు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో ప్రకృతాత్మను నైనం పశ్యంత్య చేతస. హరే కృష్ణ. 11th శ్లోకం చదవండి. ఆత్మానుభూతిలో నెలకొనినట్టి యత్నశీలురైన యోగులు దీనినంతటిని స్పష్టముగా చూడగలుగుతారు. కానీ అచేతసులు ఆత్మానుభూతిలో నెలకొనని వారు ప్రయత్నించనను ఏమి జరుగుచున్నదో చూడలేరు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మళ్ళీ అదే చెప్తున్నారు భగవంతుడు. ఎవరైతే ఆత్మానుభూతిలో నెలకొంటారో అంటే ఎవరైతే ఈ భౌతిక విషయాల పట్ల అనాసక్తిని పెంచుకొని ఆత్మలోనే ఆనందాన్ని పొందుతుంటారో, ఎవరైతే భక్తియుక్త సేవ చేస్తున్నారో అలాంటి వాళ్ళకు ఇదంతా అర్థమవుతుంది అనమాట. ఈ ఆత్మ యొక్క పరిణామం ఎలా ఉంది అనే విషయం అనేది అర్థమవుతుందంట. ఆత్మానుభూతి కలవారు అంటే శ్రీల ప్రభుపాదుల లాంటి వారు, శఠగోస్వాముల లాంటి వారు, వాళ్ళకి
వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ గతి ఏంటో వాళ్ళకి తెలుసు అన్నమాట. కానీ ఈ ఆత్మజ్ఞానం లేని వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా అసలు మేము ఎందుకు చనిపోతున్నాము, ఆ తర్వాత మాకు ఏ జన్మ వస్తుంది అనేది వాళ్ళు తెలుసుకోలేరు అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ భాష్యంలో కూడా ప్రభుపాదుల వారు ఏం రాస్తున్నారంటే, ఆత్మానుభూతిని పొందిన వారు ఆత్మ పరిణామ ప్రక్రియను అవగాహన ఆత్మానుభూతిని పొందని వారు ఆత్మ పరిణామ ప్రక్రియను అర్థం చేసుకోలేరు. నిజమునకు యోగా విధానంలో ఉండి ఆత్మను, జగత్తును, దేవాతి దేవుడు అన్న అంశములను అవగాహన చేసుకొనిన వారు మాత్రమే, అనగా కృష్ణ చైతన్యంలో శుద్ధమైన భక్తియుక్త సేవలో నెలకొనిన భక్తి యోగులు మాత్రమే ఏ విధముగా సమస్తము నెరవేరుతున్నదో వాస్తవముగా గ్రహించగలుగుదురు. ఈ ఆత్మ యొక్క పరిణామ ప్రక్రియ అంటే ఒక దేహం నుంచి ఇంకొక దేహంకి ఆత్మ ఎలా పరిణామం అనేది, దీన్నే ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్ అని అంటారనమాట. దీన్ని ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 12th శ్లోకము. యదాదిత్యగతం తేజో జగద్భాషయతే స్కిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకాం. 12th శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. సమస్త జగమునందలి అంధాకారమును నశింపచేయు సూర్యుని తేజస్సు నా నుండియే ఉద్భవించుతున్నది. అదే విధముగా చంద్రుని తేజస్సు మరియు అగ్ని తేజం కూడా నా నుండియే కలుగుతున్నవి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఈ 12, 13, 14 శ్లోకాల్లో 12 నుంచి 15వ శ్లోకంలో భగవంతుడు ఈ విశ్వాన్నంతటిని నేను ఎలా పోషిస్తున్నాను, ఎలా పాలిస్తున్నాను, మనం జీవించడానికి భగవంతుడు ఏ విధంగా మనకి హెల్ప్ చేస్తున్నారు అనేది చెప్తారనమాట. చాలా మంది అనుకుంటారనమాట అసలు భగవంతుడే లేడు అని అంటూ ఉంటారనమాట. కానీ హార్వర్డ్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఉంది. వాళ్ళు అక్కడ ఉన్న సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఈ కాస్మోస్ గురించి, అంతరిక్షం గురించి రీసెర్చ్ చేసి వాళ్ళు ఏమని ఆర్టికల్ పబ్లిష్ చేసినారు అంటే, ఇవన్నీ కూడా, ఈ గ్రహాలన్నీ కూడా ఇంత ఆర్గనైజ్డ్ గా వారి కక్షల్లో తిరుగుతున్నాయి అంటే, ఈ అంతరిక్షం ఈ గెలాక్సీలన్నీ ఒక పద్ధతి ప్రకారము ఉన్నాయి అంటే, అవి బై ఛాన్స్ మీద అవి అలా అరేంజ్ అవ్వడానికి అవకాశమే లేదు. కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేసి, సైంటిస్టులంతా రీసెర్చ్ చేసి అంతరిక్షం మీద రీసెర్చ్ చేసి చెప్పినారనమాట. కానీ భక్తులకి అవసరం లేదు అవన్నీ రీసెర్చ్లు. వాళ్ళు చెప్తేనే మనము తెలుసుకుంటామా? మనకి ఈ భగవద్గీత శాస్త్రాల ఆధారంగా మనము భక్తులు తెలుసుకుంటారు, ఈజీగా తెలుసుకుంటారు, భక్తియుక్త సేవ అనేది చేస్తారు. కానీ ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళకైనా సరే భగవంతుడు వారి ద్వారా అయినా సరే చెప్పించారనమాట. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంట్లోకి వెళ్తున్నాం అనుకోండి, బయటంతా చాలా వేడిగా ఉంది, మనం ఒక ఇంట్లోకి వెళ్తాము. ఇంట్లో ఆల్రెడీ ఏసీ వేసి ఉన్నారు, ఆ తర్వాత మనం స్నానం చేయడానికి నీళ్లు ఉన్నాయి, కొత్త బట్టలు ఉన్నాయి, డైనింగ్ టేబుల్ మీద అంతా ఫుడ్ అంతా రెడీ చేసి పెట్టారు, ఆ తర్వాత ఇల్లంతా శుభ్రంగా ఉంది. అప్పుడు మనకేం అర్థం అవుతుంది? అది ఆల్రెడీ అక్కడ ఎవరో ఉన్నారు, అది అంతా అరేంజ్ చేశారు అని మనకు అర్థం అవుతుందా? అవదా? మనం చేయలేదు, మరి ఇంకెవరో అయినా చేసి ఉండాలి కదా, లేదంటే ఆటోమేటిక్ గా అవన్నీ రావు కదా. అలాగే మనము ఈ భౌతిక జగత్తులో ఏ ఇబ్బంది లేకుండా, అంటే ప్రతిదీ జరుగుతుంది. మనకు కావాల్సిన పండ్లు, కూరగాయలు, ధాన్యాలైతే ఏమి, పాలైతే ఏమి, వెలుగైతే ఏమి, ఏదైనా సరే అన్ని రెడీగా ఉన్నాయన్నమాట. అదంతకదే ఎలా వస్తుంది? ఒక విషయం అయితే సరే, 2 విషయాలైతే సరే, 3, 4, 5, 6 అయినా సరే ఛాన్స్ మీద వస్తాయి అనుకున్నాం. కానీ ప్రతి ఒక్కటి ఆర్గనైజ్డ్ గా, ఈ ఋతువులైతే ఏమి, వానలైతే ఏమి, ఏదైనా సరే జరుగుతా ఉంది అంటే ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఉన్నారు. లేకపోతే ఇవన్నీ ఇంత ఆర్గనైజ్డ్ గా జరగవు అని కూడా
చెప్తారనమాట. అలా మనము ఈ భౌతిక జగత్తులో మనం ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాడు భగవంతుడు. అంటే మనము నాన్న నువ్వు నాకొద్దు అని చెప్పేసి నేను సొంతంగా బతుకుతాను అని చెప్పేసి తెగదెంపులు చేసేసుకొని మనం ఇక్కడికి వచ్చినాము, అది వేరే విషయము. కానీ మనం కాదనుకున్నా కూడా భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు తండ్రి కాదనుకోలేడు. ప్రతి దగ్గర మనల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్నాడు, మనం బతకడానికి ఎంతగా హెల్ప్ చేస్తున్నాడు అనేది ఈ శ్లోకాలలో మనకి అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అసలు ఈ భౌతిక జగత్ అంతా చీకటి, సూర్యుడు చంద్రుడు అగ్ని లేదు అంటే అసలు ఈ మొత్తం అంధకారం చీకటిమయం అన్నమాట. కాబట్టి ఈ సూర్యుని తేజస్సు అయితే ఏమి, చంద్రుని తేజస్సు అయితే ఏమి, అగ్ని యొక్క తేజస్సు అయితే ఏమి, ఇవన్నీ నా నుండే వస్తున్నాయి, వాటి యొక్క తేజస్సు నా నుంచే వస్తుంది అని తెలుసుకోండి అని చెప్తున్నాడు. అంటే ఈ విశ్వాన్ని భగవంతుడు ఎలా పోషిస్తున్నాడు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. గామావిష్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మకః. హరే కృష్ణ. 13th శ్లోక ట్రాన్స్లేషన్ చదువుతారు. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. నేను ప్రతి గ్రహంలోకి ప్రవేశించును. నా శక్తి చేతనే అవి తమ కక్షలో నిలిచి ఉండును. నేనే చంద్రుడనై సమస్త ఔషధులకు జీవరసమును సమకూరుస్తుండును. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే నేను ప్రతి ఒక్క గ్రహంలోకి ప్రవేశిస్తున్నాను కాబట్టి అవి తేలుతున్నాయి, అంతరిక్షంలో తేలుతున్నాయి, వాటి కక్షలో అవి తిరుగుతా ఉన్నాయి అని చెప్తున్నారనమాట. ఇప్పుడు చూడండి, మనిషి శరీరమే అనుకోండి, మనిషి శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు నీళ్ళల్లో శరీరం అనేది తేలుతుంది. ఎప్పుడైతే ఆత్మ వెళ్ళిపోతుందో, మనిషి చనిపోతాడో అప్పుడు అది మునిగిపోతుంది అనమాట. అలాగే ఈ విశ్వం అంతటికి పరమాత్మ ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. పరమాత్మ ఈ గ్రహాలలో ఎంటర్ అవుతున్నారు కాబట్టి అవి తేలుతున్నాయి, ఈ అంతరిక్షంలో తేలుతున్నాయి, వాటి కక్షల్లో అవి తిరుగుతా ఉన్నాయి. అంతేకాకుండా ఔషధీలను ఈ చంద్రుడు వల్లనే ఔషధులు రసవంతమవుతున్నాయి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకకి వెళ్దాము. ఇంతవరకు విశ్వాన్ని ఎలా మెయింటైన్ చేసినారు అనేది చెప్తున్నారనమాట. ఇప్పుడు మన శరీరంలో కూడా భగవంతుడు మనకి ఎలా హెల్ప్ చేస్తున్నారు అనేది 14-15వ శ్లోకంలో చెప్తున్నారనమాట. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. హరే కృష్ణ. 14th శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను. చదవండి మాతాజీ. 14th కదా ట్రాన్స్లేషన్. 1 minute. నేనే సకల జీవుల దేహాలలోని జఠరాగ్నిని, ప్రాణ అపాన వాయువులతో కలిసి నేను 4 రకాలైన ఆహార పదార్థాలను ఆరగిస్తున్నాను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ భగవంతుడు సూర్యుడి ద్వారా చంద్రుడి ద్వారా ఏమవుతాయి, సూర్యుడి ద్వారానే సూర్యశక్తితోనే చెట్లు, పూలైతే ఏమి, పండ్లైతే ఏమి, కూరగాయలైతే ఏమి ఉత్పత్తి అవుతున్నాయి. ఆ కూరగాయలు పండ్లు రసవంతం అవ్వాలన్నా మరియు రుచికరంగా మారాలన్నా చంద్రుడు ఉండాలి. చంద్రుడి యొక్క కిరణాలు తాకితేనే పండ్లు రసవంతం అవుతాయి, రుచిగా తయారైతాయి. కూరగాయలు కూడా రసవంతమవుతాయి, రుచిగా తయారైతాయి. అలా తయారు చేసి ఇస్తున్నారు మనకి భగవంతుడు. అంతేకాకుండా వాటిని ఉపయోగించి ఆహార పదార్థాన్ని తయారు చేస్తాం మనం. తయారు చేసిన తర్వాత అవి తిన్న తర్వాత అవి అరగాలి కదా. అరిగి వాటి నుండి మనము శక్తిని పొందాలి. శక్తిని పొంది మన కోరికలను మనం తీర్చుకోవాలి. అలా ఆ అరగడానికి కూడా మనకి జఠరాగ్ని అనేది అవసరం. మన కడుపులో ఉండే జఠరాగ్ని వల్లనే మనం తినే ఆహారం అనేది జీర్ణం అవుతా ఉందన్నమాట. ఆ జఠరాగ్ని శ్రీకృష్ణ భగవానుడు నేనే జఠరాగ్నినై నువ్వు తినే 4 రకాల ఆహార పదార్థాలను ప్రాణ అపాన వాయువులతో కూడి వాటిని నేను పచనం చేస్తున్నాను, వాటిని నేను అరిగిస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. సృష్టిస్తున్నాడు, మనం తిన్న తర్వాత అది అరిగేలా కూడా చేస్తున్నారు. ఒక్కసారి ఊహించండి,
ఎవరికైనా అది జఠరాగ్ని తగ్గిందనుకోండి, ఆకలి ఉండదు. ఒకవేళ బలవంతంగా తిన్నా కూడా అది అరగదు. అప్పుడు ఎలా ఉంటుందంటే మనకి అది కక్కేంత వరకు మనకి కడుపులో తిప్పుతా ఉంటుంది, కడుపు నొప్పి అనేది వస్తా ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఒక్క క్షణము మనల్ని మర్చిపోతే అసలు మన అస్తిత్వం అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. ఇంకా భగవంతుడు మనము బతకడానికి ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనేది చూద్దాము. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తా స్మృతిర్జ్ఞానం అపోహనం చ వేదేశ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేహ చాహం. నెక్స్ట్ శ్లోక హరే ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ చదవండి మాతాజీ. మాతాజీ. నేను చదవండి. సర్వజీవుల హృదయములలో నిలిచి ఉండును. నా నుండి స్మృతి జ్ఞానము మరుపు కలుగుతుండును. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. నిజమునకు వేదాంతకర్తను, వేదముల నెరిగిన వాడను నేనే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో భగవంతుడు ఏమని చెప్తున్నారంటే, సర్వస్య చాహం హృది సన్నివిష్టం. నేను ప్రతి ఒక్క జీవి యొక్క హృదయంలో నేను తిష్ట వేసుకొని కూర్చున్నాను. మన కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ జీవుడు నా వైపు తిరుగుతాడు, నన్ను కావాలనుకుంటాడు, అప్పుడు నేను అతనికి మార్గనిర్దేశకం చేస్తాను అని చెప్పి మనల్ని కనిపెట్టుకొని ఉన్నారు. మనకి పరమాత్మ కంటే దగ్గరగా ఎవరూ లేరు. ఆయన ఎంత దూరంగా ఉన్నారో అంత దగ్గరగా కూడా ఉన్నారు. ఆయన ఎక్కడో గోలోక బృందావనంలో మనకి ఎన్నో లక్షల కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నా సరే అత్యంత చేరువుగా మన హృదయంలో కూడా ఉన్నారనమాట. ఆ భగవంతుడు ఇంకా మనకి ఏం చేస్తున్నారంటే, ఆ స్మృతి, జ్ఞానము, అపోహనము. స్మృతి అంటే జ్ఞాపక శక్తి. మనకు ఉండే జ్ఞాపక శక్తి నా నుంచే నేనే ప్రసాదిస్తున్నాను అన్నమాట. జ్ఞానము, మనకుండే తెలివితేటలు అతని నుంచే వస్తున్నాయి అని చెప్పి. అపోహనం అంటే మరుపు, మర్చిపోవడం, మరుపు కూడా నా నుంచే వస్తా ఉంది అని చెప్తున్నారు అనమాట. ఆ జ్ఞానము, ఇది స్మృతి పర్వాలేదు, మరుపు ఎందుకు మనకి? మర్చిపోవడం కూడా భగవంతుడు ఇస్తున్నాడు అంటే, మరుపు లేకపోతే అసలు మనము జీవించి ఉండలేమన్నమాట. అసలు ఇప్పుడు మనం పోయిన జన్మలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఏం పనులు చేశాము అనేది ఎప్పుడైతే ఈ శరీరం మారిపోతుందో, మనకి కొత్త శరీరం వస్తుందో, ఈ జన్మలో మనకి ఏమి గుర్తుండదు. పోయిన జన్మల్లో ఏమేం చేశామనేది గుర్తుండదు అనమాట. అది ఎందుకు అంటే అది మనకు ఒక వరం, భగవంతుడు ఇచ్చిన వరం. ఒకవేళ మనము పోయిన జన్మలో ఏదైనా ఒక బైక్ యాక్సిడెంట్ లో చనిపోయినాం అనుకోండి, అప్పుడు మనం బైక్ ఎక్కాలంటేనే భయపడిపోతాం అనమాట. ఒకవేళ మనము పోయిన జన్మలో నీళ్ళలో పడి మరణించామనుకోండి, నీళ్ళని చూస్తేనే ఇప్పుడు వణికిపోతాం అనమాట. అది గుర్తుంటే, ఒకవేళ పోయిన జన్మల్లో ఒకడు మహారాజు, సామ్రాట్, కానీ అతను చేసుకున్న కర్మల వల్ల ఇప్పుడు బిచ్చగాడైనాడు అనుకోండి, అప్పుడు అతను ప్రతి క్షణము, అతను అడుక్కొని తినేటప్పుడు ప్రతి క్షణము అతను నేను ఒకప్పుడు మహారాజుని, నా కర్మ కొద్దీ ఇలా తయారయ్యాను అని చెప్పి ఇక్కడ ఈ శరీరంలో ఉండలేక దాన్ని గుర్తు చేసుకుంటూ అలా బాధపడతాడు అనమాట. కాబట్టి మరుపు అనేది భగవంతుడిచ్చిన మనకు గొప్ప వరం అన్నమాట. ఇప్పుడు మనము ఈ రోజు ఒక విషయానికి ఎంతో బాధపడతాము, ఎంతో డిప్రెషన్ కి పోతాము. ఒక నెల తర్వాత అదే విషయాన్ని మనం ఆలోచించినాం అనుకోండి, ఏంటబ్బా ఎంత సిల్లీ విషయానికి నేను ఇంతగా రియాక్ట్ అయినాను, ఇంత బాధపడినానప్పుడు అని మనకే నవ్వు వస్తుంది అనమాట. అంటే భగవంతుడు కాలం జరిగే కొద్దీ మనకి మరుపు అనేది సహజం. అది భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం అన్నమాట. ఇలా ప్రతి దాంట్లో భగవంతుడు మనకి మనము జీవించడానికి సపోర్ట్ చేస్తూనే ఉన్నారనమాట. అంతేకాకుండా నాయనా ఇవే అనుభవిస్తూ ఇక్కడే ఉండిపోతావేమో, నా గురించి తెలుసుకో, ఇంతకంటే గొప్పమైన ఆనందము, శాశ్వతమైన ఆనందము ఆధ్యాత్మిక జగత్తులో ఉంది అని చెప్పి మన కోసం మళ్ళీ వేదవ్యాసునిగా వచ్చి, శ్రీకృష్ణ భగవానుడు వేదవ్యాసునిగా అవతారం తీసుకొని వేదవ్యాసునిగా వచ్చి వేదాలు రాశారు భగవంతుని గురించి తెలుసుకోవడం కోసము. వేదాంత కర్త ఆయనే, వేదాలను రాసింది ఆయనే, వేదాలను ఎరిగిన వాడు శ్రీకృష్ణ భగవానుడే. వేదాల యొక్క సారాంశం కూడా ఏంటి అంటే దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకోవడమే వేదాల యొక్క సారాంశం కూడా అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 16:70. ఇక్కడ నుంచి భగవంతుడు వేదాల యొక్క సారాంశం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ద్వామిమౌ పురుషౌ లోకే అక్షరాశ్చాక్షర ఏవ చాక్షర సర్వాణి భూతాని
కూటస్థోక్షర ఉచ్యతే. హరే కృష్ణ. 16th హరే శ్లోక కృష్ణ ట్రాన్స్లేషన్. మాతాజీ. నశ్వరులు చదవండి మాతాజీ. అనశ్వరులు అనే రెండు రకముల జీవులు కలరు. భౌతిక జగత్తులో ప్రతి జీవి నశ్వరమని, ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవి అనస్ అన అన- అనస్వరమని చెప్పబడెను. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ శ్లోకం కూడా చూడండి మదర్, రెండు కలిపి చెప్దాము. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభిర్తవ్యయ ఈశ్వరః. ఈ 17th ఇరువురును శ్లోక కాకుండా ముల్లోకములలో ప్రవేశించి వాటిని భరించినట్టి సాక్షాత్ అక్షయుడు, ఈశ్వరుడు, పరమాత్ముడు అగు ఉత్తమ పురుషుడు కలడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ రెండు శ్లోకాలలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, రెండు రకాల జీవులు ఉన్నారంట. ఏంటి అంటే అవి ఏంటి అంటే క్షరులు, అక్షరులు అన్నమాట. క్షరులు అంటే నశింపుకు, వాటికి నశింపు అనేది ఉంటుంది. అక్షరులు అంటే నశింపు అనేది ఉండదు. క్షరులు అంటే ఈ భౌతిక జగత్తులో ఉండే జీవులంతా క్షరులే. వాళ్ళు ఎప్పుడో ఒకసారి వాళ్ళకి మరణం అనేది వస్తుంది, మళ్ళీ కొత్త శరీరం అనేది వస్తుంది. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఉండే జీవులు వాళ్ళు అక్షరులంట. వాళ్ళకి జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనేది ఉండదు. అంటే ఈ లోకంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. అంటే ఈ మొత్తము జగత్తులో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. ఒకరు క్షరులు, ఒకరు అక్షరులు. భౌతిక జగత్తులో ఉండే జీవులంతా అక్షరులు, ఆధ్యాత్మిక జగత్తులో ఉండే జీవులు అక్షరులు అని చెప్తున్నారు. నెక్స్ట్ 17వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఈ రెండు రకాల వ్యక్తులే కాకుండా ఇంకొకరు ఉన్నారు. ఎవరు అంటే ఈ రెండు రకాల వ్యక్తులకు అతీతంగా పురుషోత్తముడైన నేనున్నాను. ఈ మూడు లోకాలను, ఈ ముల్లోకాలలో ప్రవేశించినటువంటి, భరిస్తున్నటువంటి, ఈ లోకాలన్నింటినీ భరిస్తున్నటువంటి ఉత్తమమైన, అవ్యయుడైన, పరమ ఈశ్వరుడైన పరమాత్మ రూపంలో నేనున్నాను అని చెప్తున్నారు అనమాట. క్షరులు, అక్షరులు, పరమాత్మ ఉన్నారు అని చెప్తున్నారు. ఈ ఇద్దరికి అతీతంగా నేనున్నాను అని చెప్తున్నారు. 18th శ్లోకంకి వెళ్దాము. యస్మాత్క్షరమతీతోహం అక్షరాదసి చోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. 18th శ్లోక ట్రాన్స్లేషన్ చదువుతారా? 18th శ్లోక ట్రాన్స్లేషన్ హరే కృష్ణ చదవండి మాతాజీ. హరే చర చదవండి మాతాజీ. అక్షర పురుషులకు అతీతుడను ఉత్తమోత్తముడను అగుటచ్చే నేను జగమునందును మరియు వేదములందును పురుషోత్తమునిగా ప్రసిద్ధి పొంది తిని. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నానంటే, ఈ క్షర అక్షర వ్యక్తులకు అతీతంగా ఉన్నాను నేను, ఉత్తమోత్తముడను అగుటచే వేదాలు నన్ను పురుషోత్తమునిగా పిలుస్తున్నాయి అని చెప్తున్నారనమాట. పురుషోత్తముడు అని వేదాలు శ్రీకృష్ణ భగవానుని ఘోషిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 19th శ్లోకము. యో మామే వసమూఢ జానాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం సర్వభావేన భారత. 19th శ్లోక ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓ చదవండి భారత, మాతాజీ. సంశయరహితముగా నన్ను పురుషోత్తమునిగా ఎరుగ కలిగిన వాడే సర్వజ్ఞుడు. అందుచే అతడు నా సంపూర్ణ భక్తియుక్త సేవలో నెలకొనును. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే పురుషోత్తముడు అని నన్ను అర్థం చేసుకున్నారో, ఎటువంటి డౌట్ లేదు, శ్రీకృష్ణ భగవానుడే పురుషోత్తముడు, శ్రీకృష్ణ భగవానుడే దేవాతి దేవుడు, అది వేదాలు కూడా చెప్తున్నాయి, భగవంతుడు కూడా డిక్లేర్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఎవరైతే నన్ను పురుషోత్తముడిగా సంశయరహితంగా ఎరిగి నా భక్తియుక్త సేవలో నెలకొంటారో వాళ్ళే సర్వజ్ఞులు. అంటే అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు వాళ్ళే, అంటే నిజమైన జ్ఞానవంతులు వాళ్ళే అని చెప్తారనమాట. ఈ మనకు ఎంత గొప్ప జ్ఞానమైనా ఉండని కాక, ఎన్ని డిగ్రీలైనా ఉండని కాక, శ్రీకృష్ణ భగవానుడి గురించి తెలుసుకోలేకపోతే అది నిజమైన జ్ఞానము కాదు. అతను అజ్ఞానంతోనే సమానం. వాళ్ళకి ఎన్ని డిగ్రీలు ఉన్నా సరే శ్రీకృష్ణ భగవానుడు పురుషోత్తముడు, దేవాతి దేవుడు అని తెలుసుకోలేకపోతే వారి జ్ఞానం అంతా వృధానే. ఎందుకంటే వాళ్ళు సంపాదించుకున్న డిగ్రీలు అయితే ఏమి, జ్ఞానం అయితే ఏమి, మహా అంటే ఈ జన్మలో ఉపయోగపడుతుందేమో,
కానీ అది ఇంకొక జన్మలో మళ్ళీ అంత ఫస్ట్ నుంచి రావాల్సిందే అన్నమాట. అతనే సర్వజ్ఞుడు అని చెప్తున్నారు అనమాట. ప్రభుపాదుల వారు కూడా భాష్యంలో ఏం రాస్తున్నారంటే, ఎవరైనా లక్షలాది జన్మలలో పరతత్వమును గూర్చి ఊహాగానాలను విచారణలను చేసిన పిమ్మట కూడా శ్రీకృష్ణుడే దేవాతి దేవుడని, ప్రతి ఒక్కరూ అతడినే శరణు వేడవలెనని వాస్తవ విషయమును అవగాహన చేసుకోలేకపోతే అతని లక్షలాది జన్మల తత్వచింతన సమస్తము వృధా కాలయాపనే అవుతుంది. ఒకరు కొన్ని లక్షల జన్మల్లో తత్వచింతన చేసి తర్వాత తను మెంటల్ స్పెక్యులేషన్ ఊహాగానాలు చేసి లాస్ట్ కి యోగంలో ధ్యానంలో చేసి లాస్ట్ కి శ్రీకృష్ణ భగవానుడు పురుషోత్తముడు, శ్రీకృష్ణ భగవానుడే దేవాతి దేవుడు, ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానునే శరణు వేడాలి అనే విషయము తెలుసుకోలేకపోయినారనుకోండి, అప్పుడు అతని యొక్క తత్వచింతన అంతా, అతని యొక్క లక్షల జన్మల యొక్క తత్వచింతన అంతా వృధా, టైం వేస్ట్ ప్రాసెస్ అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకం, లాస్ట్ శ్లోకం చూద్దాము. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానగా బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ చదువుతారా? 20 హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. పాపరహితుడవైన ఓ భరత వంశ కుమార, వేదశాస్త్రములలోని ఈ అత్యంత రహస్యమైన భాగము నీకు ఇప్పుడు నాచే వెల్లడించబడినది. దీనిని అవగాహన చేసుకొనిన వాడు బుద్ధిమంతుడు కాగలడు. అతని ప్రయత్నములు పూర్ణ విజయమును సాధింపగలవు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, ది మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ మొత్తం నా గురించి నీకు చెప్పేసినాను. ఆధ్యాత్మిక జగత్తు గురించి చెప్పినాను, భౌతిక జగత్తు గురించి చెప్పినాను, ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్, ఆత్మ యొక్క పరిణామం గురించి చెప్పినాను, ఆ తర్వాత భక్తియుక్త వేదాల యొక్క సారాంశం గురించి చెప్పినాను. ఈ విశ్వాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఎలా భరిస్తున్నాడు, ఎలా పోషిస్తున్నాడు అనే ఈ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, ఈ సీక్రెట్ మొత్తము, ఈ రాజవిద్య అంతా నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అర్జున. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎందుకు అర్థం చేసుకున్నారు భగవంతుడి గురించి అర్జునుడు అంటే? అర్జునుడు అనగా అంటే పాపరహితుడు అన్నమాట. అంటే ఎవరికైతే పాప కర్మ ఫలాలు ఏవి మిగిలి ఉండవో అటువంటి వాళ్ళే శ్రీకృష్ణుడు దేవాతి దేవుడు, శ్రీకృష్ణుడు పురుషోత్తముడు అని అర్థం చేసుకొని వాళ్ళు శ్రీకృష్ణుడి యొక్క భక్తియుక్త సేవలో నెలకొంటారనమాట. అటువంటి వాళ్ళ ప్రయత్నాలన్నీ విజయవంతమైతే అంట. ఏం ప్రయత్నాలు? ఆధ్యాత్మిక ప్రయత్నాలు. వాళ్ళు భగవద్ధామము తిరిగి వెళ్ళాలి అనే వాళ్ళ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయన్నమాట. ఇంకా ఎందుకు ఫలించవు? కరెక్ట్ ప్రాసెస్, కరెక్ట్ రూట్ లోనే ఉన్నారు కదా వాళ్ళు. శ్రీకృష్ణుడే దేవాతి దేవుడు అని అర్థం చేసుకున్నారు, భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నారు కాబట్టి, కరెక్ట్ రూట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రయత్నాలన్నీ పూర్ణ విజయములు సాధించగలుగుతాయి అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ మనం కూడా అనగా మన పాప కర్మాల ఫలాలు కూడా పోయినాయి కాబట్టే మనము శ్రీకృష్ణుడి గురించి ఇలా ప్రభుపాదుల వారి దయ వల్ల తెలుసుకున్నాం కూడా. శ్రీకృష్ణుడే దేవాతి దేవుడు, శ్రీకృష్ణుడే పురుషోత్తముడు అని తెలుసుకున్నాము. కాబట్టి ఈ విషయం తెలుసుకున్నాము, దాన్ని భక్తియుక్త సేవ చేస్తే మన ప్రయత్నాలు కూడా సంపూర్ణ విజయాలు అవుతాయి అన్నమాట. ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. ఈ చాప్టర్ లో భగవంతుడు భౌతిక జగత్తు గురించి చెప్పారు, ఆధ్యాత్మిక జగత్తు గురించి చెప్పారు, ఆ తర్వాత ఆత్మ యొక్క పరిణామం గురించి చెప్పారు, ఆ తర్వాత భగవంతుడు ఈ విశ్వాన్ని ఎలా పోషిస్తున్నాడు, పాలిస్తున్నాడు అనేది చెప్పారు, ఆ తర్వాత ఈ వేదాల యొక్క సారాన్ని కూడా చెప్పారు. ఈ రోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పరాభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే అడగండి, చెప్పడానికి ట్రై చేస్తాను. హరే కృష్ణ మాతాజీ అండ్ హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్ టు